హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికన్ చారు. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం. ఈ వీడియోలో అయితే చారు ప్రీ స్కూల్ జర్నీ కోసం అయితే షేర్ చేస్తాను. తనకు అసలు అడ్మిషన్ ఎలా వచ్చింది, అడ్మిషన్ వచ్చాక మెడికల్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, ఫీజెస్, టైమింగ్స్, స్కూల్ బస్ కోసం, లంచ్, బుక్స్ అండ్ టీచర్స్, ఇలా అన్నిటికి నాకు తెలిసిన మట్టుకు అంతా కవర్ చేస్తాను. అండ్ లాస్ట్ లో గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. మీరు తప్పకుండా చూడండి, చాలా బాగుంటది ఇంట్రెస్టింగ్ గా. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి కూడా. ప్రీ స్కూల్ కి అడ్మిషన్ కి ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అలాంటివి ఏముండవు. చాలా వరకు పేరెంట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. అడ్మిషన్ స్కూల్ బట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ అసిస్ట్ చేసిన స్కూల్స్ ఉంటాయి అండ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ సపోర్ట్ చేసేవన్నీ ఫ్రీ మాట. ప్రైవేట్ స్కూల్ కి మనీ అయితే ఛార్జ్ చేస్తారు. పేరెంట్స్ కి నచ్చిన స్కూల్, అలాగే పేరెంట్స్ ఇద్దరు వర్క్ వెళ్ళిపోతారు కదా, సో టైమింగ్స్ చూసుకుని మాక్సిమం వాళ్ళ ఏరియాలో ఉండే స్కూల్ లో చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ మ్యాండేటరీ మాట, క్లాస్ కి వచ్చేసి ఇంతమంది అనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చారు క్లాస్ లో అయితే 15 మెంబర్స్ ఉండాలి. సో 15 మెంబర్స్ ఉన్నారు. ఎక్స్ట్రాగా కావాలి మాకు సీట్, మాకు ఈ స్కూలే కావాలి అని అంటే అలా జాయిన్ చేసుకోరు. అండ్ స్కూల్లో అడ్మిషన్ రావడం కూడా మనం అప్లికేషన్ ఎంత తొందరగా సబ్మిట్ చేసామన్న దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఆ ఏరియాలో చాలా మంది పిల్లలు ఉంటారు కదా, ఆ ఇయర్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు. సో మనం ఎంత త్వరగా అప్లికేషన్ మనం సబ్మిట్ చేస్తే మనకి ప్రియారిటీ ఇస్తారన్నమాట. మనం కొంచెం లేట్ అయినా సరే ఇంకా మనకు ఆ స్కూల్ అడ్మిషన్ రానట్టే. అప్లికేషన్స్ ఓపెన్ చేసిన వెంటనే మేమైతే చారు ఫైల్ సబ్మిట్ చేసేసాము. వస్తుందా రాదా అని చాలా టెన్షన్ పడ్డాం. బట్ లక్కీలీ చారుకి అయితే ఆ స్కూల్లో సీట్ అయితే వచ్చింది. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే చాలా మ్యాండేటరీ. అవన్నీ వాళ్ళు చెక్ చేసాకే మనకి అడ్మిషన్ అయితే ఇస్తారు. బర్త్ సర్టిఫికెట్, వ్యాక్సినేషన్ రికార్డు చాలా ఇంపార్టెంట్ పిల్లల విషయంలో. అది లేకపోతే అసలు అడ్మిషన్ ఇవ్వరు. ఎమర్జెన్సీ కాంటాక్ట్, పేరెంట్స్ ఐడి అండ్ పేరెంట్స్ హెల్త్ రికార్డ్ కూడా తీసుకుంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్కూల్లో డ్రాప్ చేయడానికి అలాగే పికప్ చేసుకోవడానికి మీరు కాకుండా వేరే ఎవరైనా వస్తే వాళ్ళ నేమ్స్, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇమ్మని చెప్పారు. అప్పుడైతే మేము ఈ ఊరికి వచ్చిన కొత్త ఎవరూ లేరు, సో మావే ఇచ్చాము. ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. స్కూల్లోనే తనకు బ్లడ్ టెస్ట్, ఇయర్ టెస్ట్, ఐ టెస్ట్ అన్నీ చేశారు. అవన్నీ బాగున్నాయి, బేబీకి అసలు ఏ కంప్లైంట్స్ లేవని చెప్పాక అప్లికేషన్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఇవన్నీ ఎందుకు చూసుకుంటారంటే ముందుగానే పిల్లలకి వాళ్ళలో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా ఏంటి అని చెక్ చేసుకుని ఆ లెవెల్లో టీచింగ్ చేయడం, లేదా ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే మనల్ని ఎమర్జెన్సీకి పంపించడం, పిల్లల విషయంలో మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అని అన్ని చెక్ చేస్తారు. చారు స్కూల్ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయాక చారు స్కూల్ నుంచి టీచర్స్ వచ్చారు. ఇది నేను లాస్ట్ ఇయర్ జూలైలో షూట్ చేసిన వీడియో. వీళ్ళిద్దరూ చారు టీచర్స్ అండ్ క్లాస్ రూమ్ హెల్పర్ మాట. సో ఇలా వచ్చి తనతో కొంతసేపు టైం స్పెండ్ చేశారు. తనతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి తను ఎందులో ల్యాక్ ఉందో, తనకి ఏ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి, అసలు తిని ఎంత వరకు వినగలుగుతుంది, నేర్చుకోగలుగుతుంది అన్ని టెస్ట్ చేశారు వచ్చి. అసలు స్కూల్లో జాయిన్ అవ్వకుండా టీచర్స్ ఇంటికి రావడం మాకు ఏం చేస్తారా ఏం చెప్తారా అనుకున్నాము. బట్ తనకి స్కూల్ అన్న టీచర్స్ అన్న భయం లేకుండా చేశారు. వాళ్ళు వచ్చాక స్కూల్కి వెళ్ళడానికి 1 month టైం అనమాట. అసలు ఆ 1 month కూడా నాకు ఎప్పుడు స్కూల్ ఉంటుంది, నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలని మమ్మల్ని అయితే అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉంచేది కాదు. అండ్ వాళ్ళైతే ఆ స్కూల్ ఇయర్ అంతా ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. అండ్ చిన్నపిల్లలు కదా, సో ఎక్స్ట్రా పేరు అయితే ఇమ్మన్నారు. ఎప్పుడైనా తను డ్రెస్ పాడు చేసేసుకుంటే మార్చడానికి ఉంటుంది అని చెప్పేసి. కొన్ని స్కూల్స్ లో అయితే డైపర్ కూడా అలౌ చేస్తారు. కొన్ని స్కూల్స్ లో అయితే పాటీ ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలి. బట్ ఈ స్కూల్ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. కృతికతో చారుతో చాలా బాగా మాట్లాడారు, తన్ని మంచిగా ఫ్రెండ్ చేసుకున్నారు. అయితే మేము వాళ్ళు లంచ్ టైంలో వచ్చారన్నమాట. సో అలా పంపించడం ఇష్టం లేక వాళ్ళకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాము. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మమ్మల్ని ఎవ్వరు ఇలా ట్రీట్ చేయలేదు. ఎంత మంచి ఫుడ్ అసలు మేము ఎప్పుడు తినలేదు. ఇండియన్ ఫుడ్ కోసం వినడమే కానీ టేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అసలు చాలా చాలా బాగా మాట్లాడారు. అండ్ స్కూల్ ఓపెనింగ్ రోజు అయితే మొత్తం టీచర్స్ అందరికీ మన ఇండియన్ కల్చర్ కోసమే చెప్పారు. అండ్ స్కూల్ కూడా చాలా బాగుంటది. ప్రీ స్కూల్లో బుక్స్ ప్రెషర్ అనేది అసలు ఉండదు. మెయిన్ గోల్ ఏంటంటే లెర్నింగ్ త్రూ ప్లే అంతే. ఆల్ఫాబెట్స్, కలర్స్, షేప్స్, నెంబర్స్, రైమ్స్, స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్లు చేపించడం, ఇలాంటివన్నీ ఫన్నీగా నేర్పిస్తారు అంతే. లైక్ ఫన్ యాక్టివిటీస్ లా ఉంటాయి. అండ్ బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటారు. షేర్ చేయడము, మాట్లాడము, వెయిటింగ్ చేయడము, పేషెన్స్ గా ఉండడం, ప్లీజ్, థ్యాంక్స్, సారీలు, ఇలాంటివన్నీ ఈ స్కూల్లో నేర్చుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ స్కిల్స్ నేర్చుకుంటారు. సర్కిల్ టైం, మ్యూజిక్ టైం, అవుట్డోర్ ప్లే, సెన్సరీ యాక్టివిటీస్ అన్ని చైల్డ్ డెవలప్మెంట్కి భలే డిజైన్ చేస్తారు. అండ్ ఫుడ్ కూడా స్కూల్లోనే ఇస్తారు. స్కూల్ టైమింగ్స్ వచ్చేసి బ్యాచెస్ ఉంటాయన్నమాట, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్.
3 hours. చారు అయితే ఆఫ్టర్నూన్ బ్యాచ్. సో లంచ్ అండ్ స్నాక్స్ కూడా స్కూల్లోనే. అండ్ లంచ్ అండ్ స్నాక్స్ ఇవన్నీ కుక్ చేయడానికి స్పెషల్గా కుక్ ఉంటారు. అసలు ఆమె డిగ్రీలు చూసి నేను షాక్ అయిపోయాను. ఏంటి స్కూల్లో కుక్ చేయడానికి మీకు ఇన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఆ మంత్లో పిల్లలకి ఏమి లంచ్ అండ్ స్నాక్స్ ఇస్తారో అవన్నీ మనకి లిస్ట్ అయితే ఇచ్చేస్తారు. అండ్ స్కూల్లో జాయిన్ అయ్యే ముందు అడుగుతారు ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ పిల్లలకి చాలా మందికి నట్ ఎలర్జీస్ అని, సీ ఫుడ్ ఎలర్జీస్ అని చెప్పేసి ఉంటాయి. సో దాన్ని బట్టి మీల్ అయితే ప్లాన్ చేస్తారన్నమాట. చారు స్కూల్కి వెళ్ళాక చాలా విషయాలు అయితే నేర్చుకుంది. అసలు మొన్నే జాయిన్ అయినట్టుంది, అప్పుడే స్కూల్ కంప్లీట్ చేసేసుకుంది. ఇవాళ అయితే గ్రాడ్యుయేషన్. అసలు చాలా నవ్వుకున్నాను, ఎందుకంటే ప్రీ స్కూల్కి గ్రాడ్యుయేషన్ ఏంటి అని చెప్పేసి. బట్ ఇలా వాళ్ళని వీళ్ళు ఫస్ట్ మైల్ స్టోన్ దాటారు అని చెప్పేసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మాకు. వీళ్ళ టీచర్స్ పిల్లల్ని ఇయర్ అంతా గమనిస్తారు కదా. సో స్కూల్ లాస్ట్ డే రోజున పేరెంట్స్ మీటింగ్ అయితే జరిగింది. అప్పుడు టీచర్ చెప్పారన్నమాట, కృతిక చాలా మంచి అమ్మాయి, మేము ఫస్ట్ డే తన్ని ఎలా చూసామో ఇప్పుడు కూడా అలానే ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది, రెస్పెక్ట్ ఇస్తుంది, అన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది, అందరితోని ఫ్రెండ్లీగా ఉంటుంది, అండ్ టీచర్స్ ఏం చెప్తే అదే చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. నాకు అయితే చాలా ఎమోషన్ అయిపోయాను. అంతే కదండి, మన పిల్లల్ని టీచర్ పొగుడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో స్కూల్ సర్టిఫికెట్తో పాటు తనకి మిస్ మేనర్స్ అనే అవార్డు కూడా ఇచ్చారు ఈ ఇయర్. చిన్న పిల్లలు కదా, సర్టిఫికెట్స్తో పాటు వాళ్ళకి కొన్ని టాయ్స్ కూడా ఇచ్చారు. ఆ సర్టిఫికెట్స్ అన్ని పక్కన పడేసి ఆ టాయ్స్తోనే ఆడుకున్నారు. అండ్ ఆ సెరమోనీ తర్వాత ఇలాగా స్ట్రాబెర్రీ కేక్స్ అయితే పెట్టారు. అండ్ లాస్ట్లో వాళ్ళ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్తో మంచిగా పిక్చర్స్ అయితే తీసుకుంది చారు. నేను కూడా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఇలా వీడియో అయితే తీశాను. ఫంక్షన్ అంతా అయిపోయింది. వస్తూ నన్ను అడుగుతుందన్నమాట, అమ్మ రేపు నాకు స్కూల్ ఉందా అని చెప్పేసి. చాలా నవ్వుకున్నాను. పాపం హాలిడేస్ అంటే మీనింగ్ కూడా తెలీదు పిల్లలకి. చెప్తే నమ్మరు. ఇప్పటికి నన్ను ఒక 100 times అని అడుగుంటది నిన్నటి నుంచి, నాకు మళ్ళీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కదా, ట్రాన్స్పోర్టేషన్ గురించి. ప్రీ స్కూల్ స్టూడెంట్స్ని మ్యాక్సిమం వాళ్ళ పేరెంట్సే డ్రాప్ చేస్తారు, పిక్ చేసుకుంటారు. స్పెషల్గా స్కూల్ బస్సెస్ అంటూ ఏముండవు. మనమే పిక్ చేసుకోవాలి, మనమే డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసినప్పుడు పిక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మన సైన్ అయితే పెట్టాలన్నమాట. సో మాకైతే చాలా మంత్స్ తాతగారు హెల్ప్ చేశారు. మాకు ఇంకెక్కడ కార్ డ్రైవింగ్ లైసెన్స్ అవేమీ లేవు కదా. తాతగారు ట్రిప్స్ అవి తిరుగుతూ చాలా బిజీగా ఉన్నారు. తనేమో వర్క్ వెళ్ళిపోయేవాడు, నేను నడుచుకుంటూ తీసుకెళ్ళగలను. కానీ వింటర్ కదా, అస్సలు ఒక 2 నిమిషాలు కూడా బయట ఉండలేము. ఎలారా బాబు అనుకుంటే ఒక స్కూల్ మేనేజ్మెంటే నాకు హెల్ప్ చేశారు. ఒక పేరెంట్ అయితే విల్లింగ్గా ఉన్నారు మిమ్మల్ని డ్రాప్ చేసి పిక్ చేసుకోవడానికి అని చెప్పేసి మెసేజ్ చేశారన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా రిలీఫ్ అయిపోయామన్నమాట. కార్ డ్రైవింగ్ చాలా మ్యాండేటరీ అని నాకైతే బాగా అర్థమైంది. నెక్స్ట్ ఇయర్ చారు స్కూల్కి వెళ్ళే టైంకి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మరి ఎలా అవుతుందో చూడాలి. ఆ ఫంక్షన్ అయిపోయాక మేమైతే స్ట్రైట్గా వాల్మార్ట్కి వచ్చేసాము. సో కొన్ని ఇంట్లో కావాల్సిన థింగ్స్ తీసుకోవాలని చెప్పేసి. ఏంటో ఎన్ని చేసినా ఎలా ఉన్నా కానీ షాపింగ్ చేస్తే వచ్చే సంతోషం మాటల్లో ఉండదు. అలా వెళ్ళి ఆ షాప్ని చూసి వచ్చేయాలంతే, కొనకపోయినా. నేను ఆల్రెడీ చెప్పాను కదా నా ఓల్డ్ వీడియోస్లో, నాకు ఇది ఒక థెరపీలా ఉంటుంది. రోజంతా ఇంట్లో ఉంటాం కదా, సో ఇలా కాసేపు ప్రశాంతంగా షాపింగ్ చేసుకుంటే చాలా మనశ్శాంతంగా అనిపిస్తుంది నాకు. బిల్లింగ్ చేసేసుకుని బయటకు వస్తుంటే కార్లో ఇలా కుక్క పిల్ల కనిపించింది. చారు చూసి భలే ఎగ్జైట్ అయిపోయింది. ఇక్కడ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా పెట్స్ ఉంటాయి. అందులో మెయిన్గా ఇలా పప్పీస్. ఇలా షాపింగ్ తీసుకొస్తారు కానీ లోపలికి రాకూడదు కదా, కార్లోనే వదిలేస్తారు. ఆ ఓనర్లు వచ్చే వరకు అవి అలాగే చూస్తూ ఉంటాయి. అలా ఈ రోజంతా హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మాక్సిమం నాకు తెలిసినవన్నీ కవర్ చేశాను నేను. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరో బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.